రైలు లేట్ అయి దాదాపు 10 గంటలకు వచ్చింది. ఎప్పుడైతే నరేష్ రైల్లోకి ఎక్కాడో తనకు కొంచెం విచిత్రంగా అనిపించింది. కంపార్ట్మెంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. నరేష్ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. బ్యాగ్ పక్కన పెట్టాడు. కొంచెం అలసటగా ఉండడం వల్ల కళ్ళు మూసుకున్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత ఎవరో పక్కన ఉన్నట్టు అనిపించింది నరేష్కు. నమస్తే టు ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్రర్ డోస్ విత్ ఏఆర్. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో జరిగిన ఒక నిజమైన ఘటన. ఈ ఘటన నరేష్ అనే ఒక అబ్బాయితో జరిగింది. 2018లో ఈ విషయం జరిగింది. నరేష్ హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల చాలా స్ట్రెస్ ఉండేది తనకు. ఒక వీకెండ్ బ్రేక్ కావాలని డిసైడ్ అయ్యాడు. వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకున్నాడు. అమ్మా నాన్న అందరికీ చెప్పి శుక్రవారం రాత్రి రైల్ టికెట్ బుక్ చేశాడు. లేట్ నైట్ జర్నీ, సో కొంచెం అలసిపోయినట్టు అనిపించింది తనకు. కానీ ఇంకేం చేసేది లేదు, వేరే ఆప్షన్ ఏం లేదు, రైల్లో వెళ్లాల్సిందే. నరేష్ రైల్లో వెళ్ళి శనివారం ఉదయం మంచిర్యాల చేరాడు. అమ్మా నాన్న చాలా సంతోషంగా నరేష్ను కలిశారు. 2 రోజుల పాటు రిలాక్స్ అయ్యాడు. ఇక ఆదివారం సాయంత్రం తిరుగు ప్రయాణం కోసం సిద్ధమ్మ స్టేషన్కు వచ్చాడు. కానీ అది నరేష్ జీవితంలో మర్చిపోలేని ఒక ప్రయాణం అయిపోతుందని నరేష్ మనకు ఈ స్టోరీలో చెప్పాడు. మర్చిపోలేని ఒక ప్రయాణం అయిపోయిందని. రైలు లేట్ అయి దాదాపు 10 గంటలకు వచ్చింది. ఎప్పుడైతే నరేష్ రైల్లోకి ఎక్కాడో తనకు కొంచెం విచిత్రంగా అనిపించింది. కంపార్ట్మెంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. నరేష్ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. బ్యాగ్ పక్కన పెట్టాడు. కొంచెం అలసటగా ఉండడం వల్ల కళ్ళు మూసుకున్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత ఎవరో పక్కన ఉన్నట్టు అనిపించింది నరేష్కు. నరేష్ క్యాజువల్గా కళ్ళు తెరిచి చూశాడు. కానీ నరేష్ పక్కన ఎవరు లేరు. నరేష్ కన్ఫ్యూజ్ అయి చుట్టూ చూశాడు. అయినా ఎవరు కనబడలేదు. ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది. అర్ధరాత్రి 12కి ఒక చిన్న స్టేషన్ దగ్గర ఆ ట్రైన్ ఆగింది. స్టేషన్ పేరు లింగాపురం. ఆ స్టేషన్ గురించి నరేష్కి తెలియదు. నరేష్ ఎప్పుడు ఆ స్టేషన్ చూడలేదు. కిటికీ నుంచి బయటికి చూశాడు నరేష్. ఆ ఏరియా అంతా లైట్ చాలా డిమ్ ఉంది అండ్ మబ్బుగా కూడా ఉంది. ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. రైల్లో ఉన్న చాలా మంది నిద్రపోతున్నారు. ఆ స్టేషన్లో ఒక అమ్మాయి ప్లాట్ఫామ్ పై నుండి నరేష్ను చూస్తుంది. బ్లాక్ చీర కట్టుకొని ఒక విచిత్రంగా ఉన్న అమ్మాయి. ఆమె లుక్ చాలా స్ట్రేంజ్గా అనిపించింది నరేష్కు. మనిషిలాగానే ఉంది, కానీ కళ్ళు చూసినప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది నరేష్కు. శరీరం మొత్తం చల్లబడ్డట్టు అనిపించింది నరేష్కు. తను వెంటనే వెలుతురులో చూడాలని గేట్ దగ్గరికి వచ్చి చూడ్డానికి ప్రయత్నించాడు. కానీ ఆ అమ్మాయి అక్కడ లేదు. నరేష్కు భయం పట్టుకుంది. ట్రైన్ ముందుకు కదిలింది. నరేష్ కిటికీ మూసుకున్నాడు. అలా కూర్చుని నిశ్శబ్దంగా ఉన్న ఒక్కసారిగా ఎవరో నవ్వినట్టు అనిపించింది. నరేష్ నెమ్మదిగా ఆ కంపార్ట్మెంట్ మొత్తం చూశాడు. కానీ ఎవరూ లేరు. బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న పిల్ల నవ్వినట్టు అనిపిస్తుంది నరేష్ ఒళ్ళు ఒకేసారి గుగ్గురు పుడిచింది. ఒక 5 నిమిషాల పాటు నరేష్కు అలా అనిపించింది. అప్పుడు పక్క సీట్లో ఒక నీడ కదిలినట్టు అనిపించింది. నరేష్ షాక్ అయి పక్కకు చూశాడు. ఒక 10-12 ఏళ్ల అమ్మాయి నరేష్ వైపు చూస్తుంది. నరేష్కు భయం స్టార్ట్ అయింది. అదో రకమైన ముఖం, విచిత్రమైన చూపు. తను నరేష్ను చూస్తూ నవ్వుతుంది. ఆ క్షణంలో నరేష్ ఆ అమ్మాయిని మాట్లాడడానికి ప్రయత్నించాడు. మీరెవరు అని అడిగాడు. ఆమె మాత్రం నవ్వుతుంది. అప్పుడు నరేష్ ఆల్మోస్ట్ భయపడుతుండు తనతోనేమవుతుందో అని. సడన్ గా ట్రైన్ లైట్లు ఒక్కసారిగా బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఒక్కసారిగా లేచి పరిగెడదామనుకున్నాడు నరేష్. అంతలోపే ఆ అమ్మాయి మాయమైంది. బ్యాగ్ తీసుకుని కంపార్ట్మెంట్ ఎగ్జిట్ దగ్గరికి వచ్చాడు నరేష్. అక్కడ డోర్ దగ్గర ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. ఆయన నరేష్ వైపు సీరియస్గా చూస్తూ నీకు కనిపించిందా అని అడిగారు. నరేష్ ఒక్కసారిగా షాక్ అయి ఎవరు సార్ అని అడిగాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పారు, ఆ అమ్మాయి లింగపురంలో చనిపోయినదని. ఆ స్టేషన్లో జరిగిన ఒక హత్య కేసులో ఆమె ఆత్మ అక్కడే ఉంది. ఈ ట్రైన్లో ఆమె రోజు అర్ధరాత్రి కనిపిస్తుందని, ఈ ట్రైన్లో ఆమెను చూసిన వారికి ఏదో ఒకటి జరుగుతుందని ఆ పెద్ద ఆయన చెప్పారు. నరేష్ షాక్ అయి అప్పుడు వెనక్కి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి చాలా దూరంలో నరేష్ వైపు చూస్తూనే ఉంది. రైలు వేగం పెరిగింది, కానీ ఆ అమ్మాయి మాత్రం అదే స్థానంలో ఉంది, ఒక భయంకరమైన నవ్వుతో. ఆ రోజు తర్వాత నరేష్ ఇక రైలు ప్రయాణం చేయలేదు. ఈ సంఘటన తన జీవితంలో మర్చిపోలేని ఒక భయంతో నిలిచిపోయింది. నరేష్కి తెలుసు ఇది నిజమే అని. ఎందుకంటే ఆ రోజు ఆ అమ్మాయిని నరేష్ నిజంగా చూశాడు. ఆ స్టేషన్ పేరు లింగపురం.
లింగపురం అనేది తెలంగాణలో అధికారికంగా లేదు, కానీ అది రైలు మార్గంలో ఉందని చాలా మంది చెప్తారు. ఈ కథ విన్నవారు నాతో ఏకీభవిస్తారా లేదా తెలియదు, కానీ ఇది నిజమైన సంఘటన. ఒకసారి మీరు హైదరాబాద్ టు మంచిర్యాల మార్గంలో వెళ్తే అర్ధరాత్రి లింగాపురం స్టేషన్ దగ్గర జాగ్రత్తగా ఉండండి.